హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం రాజధాని అమరావతిలో E13 రోడ్ ఎక్కడైతే NH16ని కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతంలో కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ మనకి తెలిసిన విషయమే. ఆ కొండల్లో ఘాట్ రోడ్లు మరియు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈరోజు మనం దాని గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఏదో కొద్దిగా చెప్తే అర్థం కాదు, దీని యొక్క పూర్తి ప్లాన్ అయితే చూద్దామండి. నెక్కలు నుంచి ఎర్రబాలెం వరకు E13 రోడ్ని 2014-2019లోనే డిజైన్ చేశారు. 7.5 కిలోమీటర్లు పొడవుతో. అయితే తర్వాత అక్కడ నుంచి అలా వదిలేయకుండా ఈ E13 రోడ్డుని NH16కి కనెక్ట్ చేయాలని మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 3.5 కిలోమీటర్ల దూరంలో ఇదిగో మనం చూస్తున్నాం కదా, 3.5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో మరియు ఎలివేటెడ్ కారిడార్లతో NH16కి కనెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎర్రబాలెం నుంచి NH16కి 3.54 కిలోమీటర్ల పొడవునైతే ఈ విధంగా కొండల్లో ఘాట్ రోడ్లు మరియు కారిడార్లతో బ్రిడ్జిలతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అయితే 3.54 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఈ రోడ్డుని మొత్తం 5 భాగాలుగా విభజించారండి. 3 కారిడార్లు మరియు 2 ఘాట్ రోడ్లుగా విభజించడం జరిగింది. కారిడార్ 1 వచ్చేమో 960 మీటర్ల పొడవున ఎర్రబాలెం దాటిన తర్వాత నిర్మాణం చేస్తారండి. కారిడార్ 2 వచ్చేసేమో 460 మీటర్ల పొడవున ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనం చూసాం కదా, ఇప్పుడు రైలు వెళ్ళే ఆ రైల్వే ట్రాక్ పైనుంచి బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తారు. ఇదిగోండి, ఇదే గూడ్స్ వెళ్తుంది కదా, ఇది విజయవాడ గుంటూరు ప్రధానమైనటువంటి డబుల్ లైన్ రైల్వే అండి. దీనిపైనే 460 మీటర్ల పొడవుతో కారిడార్ నెంబర్ 2 ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేయవలసి ఉంది ఈ రైల్వే ట్రాక్ పైన. ఇక చూడొచ్చు, ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తారు. చూశారు కదా, అదిగో అక్కడ వరకు దీనికి సంబంధించినటువంటి పనులు కొండ దగ్గర నుంచి ఇదిగో ఈ విధంగా బ్రిడ్జ్ అప్రోచ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు ఆ కాంక్రీట్ వరకు ఇవన్నీ మనం చెప్పాం కదా. 960 మీటర్ల పొడవున ఉండేటువంటి కారిడార్ 1కి సంబంధించి ఇంకా పనులు మొదలు కాలేదు, కానీ కారిడార్ నెంబర్ 2కి సంబంధించి 460 మీటర్ల పొడవున పనులు అయితే ఇదిగో మనం కొండని ఆనుకొని ఈ విధంగా బ్రిడ్జ్ అప్రోచ్ పనులు అయితే మొదలయ్యాయి. ఇదిగోండి చూడొచ్చు, ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరిగింది. మనం ఏదైతే బ్రిడ్జ్ అప్రోచ్ని చూసామో ఇదిగో ఇదేమో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమేమో మొదటి ఘాట్ రోడ్డు. ఈ మొదటి ఘాట్ రోడ్డు మొత్తం కూడా 760 మీటర్ల పొడవునైతే మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఈ బ్రిడ్జ్ అప్రోచ్ కదా, ఈ బ్రిడ్జ్ అప్రోచ్ నుంచి ఇటువైపు పని జరిగింది కదండి, కొండవైపు. ఇదంతా కూడా ఘాట్ రోడ్ నెంబర్ 1కి సంబంధించినటువంటి పని. చూశారు కదా, మనం ఇక్కడ ఇంకా క్లియర్గా చూడొచ్చండి. ఈ ఏదైతే ఉందో ఘాట్ రోడ్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఎయిమ్స్ హాస్పిటల్ని ఆనుకొని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడొచ్చు, ఇది ఘాట్ రోడ్ నెంబర్ 1కి సంబంధించినటువంటి పని. 760 మీటర్ల పొడవునైతే ఈ ఘాట్ రోడ్డు నెంబర్ 1 ఉంటుంది. చూడొచ్చు, ఇదంతా కూడా పని జరుగుతుంది. పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇక్కడ జరిగినటువంటి ఈ పని అంతా కూడా అంటే కొండని తొలచడం, ఎర్త్ వర్క్, జంగిల్ క్లియరెన్స్ ఇదంతా కూడా కేవలం 4 నెలల కాల పరిమితిలోనే ఈ పని అంతా కూడా జరిగిందండి. అంటే చూడండి ఎంత స్పీడ్గా చేశారు, మామూలు విషయం కాదండి. కొండని ఈ విధంగా ఘాట్ రోడ్డుగా మలచడం, అలాగే కారిడార్లుగా బ్రిడ్జీలను నిర్మించడం కేవలం 4 నెలల్లోనే ఎంత వర్క్ జరిగిందో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు, పనులు క్లియర్గా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. చూసారా, ఇంకా రోడ్డుని వెడల్పు చేసే పని అయితే జరుగుతూ ఉంది. అంటే కొండల్లో ఘాట్ రోడ్ నిర్మాణం అనేది మామూలు విషయం కాదండి. సర్ఫేస్ నేల మీద రోడ్డు నిర్మాణం చేయడం వేరు, ఈ విధంగా కొండల్లో రోడ్డు నిర్మాణం చేయడం మరియు అలాగే కారిడార్ బ్రిడ్జిలను నిర్మించడం అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడికి మిషనరీలు చేరుకోవడమే చాలా పెద్ద సవాలు. ఇక్కడ చూడొచ్చు, పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మనం కారిడార్ నెంబర్ 3కి అయితే రావడం జరిగింది. కారిడార్ నెంబర్ 3 వచ్చేసి 560 మీటర్ల పొడవునైతే ఉంటుందండి. ఇదంతా కూడా లోయ భాగం.
ఇది చూడొచ్చు, 2 కొండల మధ్య ఉండేటువంటి లోయ ఇదంతా. చూసారా? ఇది చూడొచ్చు మనం. ఇదంతా కూడా లోయ భాగం. ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. చాలా మిషనరీ పనిచేస్తుంది. అలాగే చాలామంది కార్మికులు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ప్రధానంగా కారిడార్ నెంబర్ 3కి సంబంధించి 560 మీటర్ల పొడవును వచ్చేటువంటి బ్రిడ్జి తాలూకు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్తూ ఉన్నాం. మీకు వివరంగా కూడా చూపిస్తూ ఉంటాను. ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ పిల్లర్ వర్క్ మరియు పైలింగ్ వర్క్ అయితే స్టిల్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. మనం చూడవచ్చు ఈ మిషనరీలన్నీ కూడా ఆ భూగర్భ పిల్లర్ వర్క్కి సంబంధించినటువంటి మిషన్లే, ఇవన్నీ మిషనరీలే. ఇది ఎయిమ్స్ హాస్పిటల్. ఇక్కడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ అయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడొచ్చు, మనం ఇప్పుడు కారిడార్ నెంబర్ 3ని అయితే చూస్తూ ఉన్నాం. 560 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ నుంచి మిషనరీలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పనులు స్టిల్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ E13 రోడ్డుని నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల పొడవునైతే నిర్మించాలని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎర్రబాలెం నుంచి NH16కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ రోడ్డు మొత్తం పొడవు వచ్చేసి 11 కిలోమీటర్లకి అయితే పెరుగుతుందండి. ఈ 3.54 కిలోమీటర్ల పొడవున నిర్మించేటువంటి ఈ ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకి మొత్తం 389 కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. ఘాట్ రోడ్లు మరియు ఈ పెద్ద పెద్ద ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జిలు నిర్మించాలి కాబట్టి ఇంత బడ్జెట్ అవుతుంది. చూడొచ్చు, ఇదిగో ఈ విధంగా ఇంకా కొండని తొలగించే పనే జరుగుతూ ఉంది. అలాగే పిల్లర్ వర్క్ కూడా చూడొచ్చు, ఇదంతా కూడా భూగర్భ పిల్లర్ వర్క్ కూడా ఇక్కడ క్లియర్గా జరుగుతూ ఉందండి. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మెగా కంపెనీ వాళ్ళు అయితే నిర్మాణం చేస్తున్నారండి. పనులైతే పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మెగా కంపెనీ వాళ్ళు. కేవలం 4 నెలల్లోనే ఎంత వర్క్ జరిగిందో మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి పిల్లర్ వర్క్, పైలింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కారిడార్ నెంబర్ 3 ఏదైతే ఉందో 560 మీటర్లు నిర్మిస్తున్నారు కదా, ఇది చాలా లోతుగా ఉంటుందండి. 2 కొండల మధ్య ఉండేటువంటి లోయ భాగం కాబట్టి చాలా లోతుగా ఉంటుంది. అందువలన ఇక్కడ చాలా పెద్ద ఎత్తైన ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేయవలసి ఉంటుంది. చూసారా ఎంత లోతుగా ఉందో? ఆ కొండ పెద్ద కొండ, రెండో వైపు కూడా ఇంకొక పెద్ద కొండే. అందువలన ఇదైతే చాలా పెద్ద లోయ. ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఐరన్ వర్క్ కూడా జరుగుతుంది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. ఇక్కడ పిల్లర్కి సంబంధించి ఐరన్ వర్క్ జరుగుతుందండి. అది ఎంత బాగా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం మాట్లాడడానికి ఏముండదు, మీరే చూడండి. కారిడార్ నెంబర్ 3కి సంబంధించి బ్రిడ్జి పనులు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక ఈ బ్రిడ్జి దగ్గర నుంచి మరలా 2వ ఘాట్ రోడ్ నిర్మాణం అయితే చేస్తారండి. ఈ 2వ ఘాట్ రోడ్ నిర్మాణం వచ్చేసి 230 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఈ లారీ ఆగిన దగ్గర నుంచి ఇంకదంతా కూడా ఘాట్ రోడ్ నెంబర్ 2కి సంబంధించినటువంటి వరకు. ఇక తర్వాత ఘాట్ రోడ్ నెంబర్ 2 తర్వాత ఇక్కడైతే ఇదిగో ఈ డీజీపీ గారి ఆఫీస్ దగ్గర ఈ విధంగా అయితే NH16కి ట్రంపెట్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తారు. ఇక్కడ ట్రంపెట్ బ్రిడ్జ్ తాలూకు పనులైతే ఇంకా మొదలు కాలేదు. చూడొచ్చు మనం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని. ట్రంపెట్ ఆకారంలో ఉండేటువంటి బ్రిడ్జ్ తాలూకు పనులు ఇంకా మొదలు కాలేదు. ఆ బ్రిడ్జే NH16కి ఈ E13 రోడ్డుని అయితే కనెక్ట్ చేస్తుంది. చూశారు కదండి, ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను వీడియో చివరన మాత్రమే అడుగుతానండి. పద్దాకలా అడిగి మిమ్మల్ని విసిగించను. కాన్సన్ట్రేషన్ దెబ్బతిని నేను. నమస్కారం.